హలో ఫ్రెండ్స్, గెలుపు అంచుల వరకు వెళ్ళి ఆ గెలుపును పొందలేకపోతే దాని నుండి మనం పొందే బాధ మాటల్లో చెప్పలేం. వినేష్ ఫోగట్ ఇండియన్ ప్రొఫెషనల్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లోకి చేరుకున్న భారత మహిళ. కొన్ని గంటల్లో పతకంతో తిరిగి వస్తుంది అనే ఆశతో యావత్ భారతదేశం, అలానే వినేష్ ఫోగట్ తను కన్న కలలు నెరవేరుతున్నాయనే ఆశతో ఎదురుచూసింది. కానీ తన ఆశలు ఆశయాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దానికి గల కారణం తనని ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. అసలు వినేష్ ఫోగట్ ని పారిస్ ఒలింపిక్స్ నుండి ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? వినేష్ 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. అయితే వినేష్ ఫోగట్ 50 కేజీల బరువు కంటే 100 గ్రాముల అధిక బరువును కలిగి ఉండటం వలన తనని ఫైనల్లో డిస్క్వాలిఫై చేశారు. సెమీఫైనల్స్ తర్వాత మంగళవారం రాత్రికి వినేష్ ఫోగట్ యొక్క బరువు 52.7 కేజీలు. అయితే వినేష్ ఫోగట్ ఆ బరువుని తగ్గించుకోవాలని చాలా వ్యాయామాలు చేసి చివరికి 50 కేజీల 100 గ్రాముల బరువుకు తన బరువుని తగ్గించుకుంది. అయితే మిగిలిన 100 గ్రాముల బరువు అధికంగా ఉండటం వలన వినేష్ ఫోగట్ ని ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. దీనికి గల కారణం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ యొక్క కాంపిటీషన్ ప్రొసీజర్ ప్రకారం ఆర్టికల్ 11 లో ఈ విధంగా రాయబడి ఉంది. ఇఫ్ an athlete does not attend or fails the weigh-in, she will be eliminated from the competition and ranked last. అంటే అథ్లెట్స్ కాంపిటీషన్ కి అటెండ్ అవ్వకపోయినా లేదా వెయిట్ లో ఫెయిల్ అయినా వారిని ఆ కాంపిటీషన్ నుంచి ఎలిమినేషన్ చేస్తారు. ఆ రూల్ ప్రకారం వినేష్ ఫోగట్ ని పారిస్ ఒలింపిక్ ఫైనల్స్ లోంచి డిస్క్వాలిఫై చేశారు. అయితే నిజంగానే 100 గ్రాముల అధిక బరువు వినేష్ ఫోగట్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయగలదా? వెయ్యలేదు అనే చెప్పాలి. ఎందుకు అంటే గీతా ఫోగట్ అలానే బబితా ఫోగట్ లానే చిన్న వయసులోనే వినేష్ ఫోగట్ తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తన తండ్రి మరణం కూడా తనని ఎన్నో ఒడిదుడుకులకు ఎదురుపడేలా చేసింది. అయినా సరే తన ఆశయాన్ని, తన సంకల్పాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తను పోటీ పడుతూనే ఉంది. 3 సార్లు ఒలింపియన్ గా స్థానాన్ని సంపాదించుకుంది. 3 సార్లు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్, 2 ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకాలను సాధించింది. ఒక ఆసియా క్రీడలో స్వర్ణ పతకాన్ని సాధించింది. 2021లో వినేష్ ఫోగట్ ఆసియా ఛాంపియన్షిప్ గా కూడా సాధించింది. 2016 క్వార్టర్ ఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ లోనే తన కుడి మోకాలికి గాయం అవ్వటం వల్ల వినేష్ ఫోగట్ ఓడిపోయింది. తను ఓడిపోయినా తన సంకల్పం మాత్రం ఓడిపోలేదు. నేను మ్యాచ్ కోసం మ్యాట్ పై నుండి బయటకు వచ్చిన ప్రతిసారి ఆ గాయం నన్ను గెలవడానికి ప్రేరేపిస్తుంది అని వినేష్ ఫోగట్ చెప్పారు. అదే సంకల్పంతో 2018 కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా క్రీడలు రెండిట్లోనూ బంగారు పతకాలని సాధించింది. ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకాన్ని సాధించి టోక్యో 2020లో ఒలింపిక్స్ లోకి చోటు దక్కించుకుంది. ఇంతటి ప్రతిభా సంకల్పం ఉన్న వ్యక్తిని 100 గ్రాముల అధిక బరువు తన సామర్థ్యాన్ని నిర్ణయించలేవు. వినేష్ ఫోగట్ పతకాలు సాధించలేకపోయినా భారతదేశం ముందు తను ఎప్పుడూ ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోదు. తన సామర్థ్యానికి, ప్రతిభకి యావత్ భారతదేశం సెల్యూట్ చేస్తుంది. తన ప్రతిభ చాలా మంది భారతదేశ ప్రజలకు ఇన్స్పిరేషనల్ గా నిలిచి ఉంటుంది. కొన్ని ఓటములు మనిషి యొక్క సామర్థ్యాన్ని, ధైర్యాన్ని, ఆశయాన్ని నిర్ధారించలేవు. వాళ్ళ ప్రయత్నం మరియు సాధన ఎప్పటికైనా గెలుపు అంచుల వరకు తీసుకొని వెళ్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.